ఈ సంవత్సరం పెళ్లి చేసుకున్న సినీ సెలబ్రిటీల జాబితాలో నాగచైతన్య, శోభితాలు కూడా ఉన్నారు. డిసెంబర్ 4న వీరి పెళ్లి వైభవంగా అన్నపూర్ణ స్టూడియో వేదికగా జరిగింది. అయితే ఈ కొత్త జంట ఈ ఏడాది కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కడ జరుపుకుంటున్నారో అందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున వారసుడు నాగచైతన్య పెళ్లి శోభితా ధూళిపాలతో ఈ ఏడాది డిసెంబర్ 4న అంగరంగ వైభవంగా జరిగింది. వీళ్ళిద్దరూ ప్రేమించి పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. సాంప్రదాయ పద్దతిలో అత్యంత సన్నిహితుల నడుమ వీరి వివాహం జరిగింది. చైతన్య తండేల్ సినిమా త్వరలో విడుదల కానుంది. సంక్రాంతికి కొన్ని బడా సినిమాలు ఉండటంతో ఫిబ్రవరి లేదా మార్చిలలో ఈ సినిమా విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నంబర్ 8985555318. ఈ సినిమాలో నాగచైతన్యతో పాటు మరోసారి సాయి పల్లవి జత కట్టింది. చాలా రోజుల తర్వాత వస్తున్న ఈ సినిమాపై నాగచైతన్య భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఆయన డిఫరెంట్ లుక్ తో ఈ సినిమాలో కనిపిస్తున్నారు. నాగచైతన్య, సమంత ప్రేమించి మొదట పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కొన్ని మనస్పర్ధల వల్ల విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితా ధూళిపాలను పెళ్లి చేసుకున్నారు. శోభిత తెలుగమ్మాయి, గుంటూరు జిల్లాకు చెందినవారు. అయితే నాగచైతన్య, శోభితా ధూళిపాల పెళ్లి సమయంలోనే సమంతకు మరో బిగ్ షాక్ తగిలింది. సమంత నాన్నగారు కూడా గుండెపోటుతో మరణించారు. ఇక సమంత నాగచైతన్యతో విడిపోయిన తర్వాత సినిమాలో బిజీ అయిపోయింది. ఆ తర్వాత శామ్ మయోసైటిస్ తో కూడా బాధపడింది. అయితే రీసెంట్ గా వచ్చిన వెబ్ సిరీస్ సిటాడెల్ హనీ బనీలో ఆమె అలరించారు. బాలీవుడ్ సినిమాలో దూసుకుపోతున్నారు. ఇక పెళ్లైన తర్వాత నాగచైతన్య, శోభిత శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవటానికి వెళ్లారు. వారితో పాటు నాగార్జున కూడా కనిపించారు. అయితే ఈ కొత్త జంట న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎక్కడ జరుపుకోబోతోందా అని అందరూ ఉత్సాహంగా ఉన్నారు. వీళ్లు ముంబైలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నట్టు సమాచారం అందుతోంది.